వార్డులోకి వచ్చి 24 వార్డు 90% పనులు చేస్తా అంటున్నాడు. 90% పనులు చేసిండట. అక్కడ మాకు చెప్తుర్రు, మా ప్రజలు నమ్ముతురు, మరి పని చేసిన అని చెప్పేసి మేము చూద్దాం మరి ఎంత మంచి అయిందని చెప్పి ప్రాబ్లం మరి క్లియర్ అయిందా మీకు? 90% పని చేసిన అంటున్నారు. కాలేదు, మళ్ళా మా వర్షాకాలంలో అయితే ఇంకా బాగా ఘోరం ఉండే. మాకు 3 నెలలు మొత్తం నీళ్ళల్లో మేము ఎన్నో సార్లు కంప్లైంట్ పట్టించుకోలేదు. మరి చేపించిన అని చెప్తున్నారు పని. ఏం చేపించండి మనం ఓడా ఏం చేసింది చేస్తా అంటా అన్నారు అంతే. వర్షాకాలం అయితే ఇంకా ఘోరం. ఆడగత్తం నీళ్ళు వర్షాకాలం చేసిన పని ఏమైనా చేసిందా? అందుబాటులో ఉన్నాడు 5 ఏళ్ళు ఈ చార్జ్ అని చెప్తున్నాడు. మాజీ కౌన్సిలర్ గట్టలు కూడా షాపులో గట్టు అక్కడ నీళ్ళని ఇక్కడ పైపులది పట్టించుకోలేదు. మాకేం చెప్తున్నారు? 9వ వార్డుకి వచ్చి 90% 24 వార్డును పని చేసిన అని చెప్తున్నారు. గట్టర్ల నీళ్లు మన్ను మసాలా నీళ్లు రోడ్లు ఏం చేసిండు చేసిన అని చెప్తున్నారు. మరి చూడండి, ఇవన్నీ నీళ్ళే, ఇవన్నీ నీళ్ళు ఎంత గోసైంది. ఇవన్నీ దీని అయితే 30,000 ఖర్చు అయింది పాపం. అలా మునిగిపోయింది మొత్తం. ఫోన్ చేసిరా? మస్తు చేసినాం, పట్టించుకుంటాడు. మాజీ కౌన్సిలర్ వేపించినాడు అది ఇదంతా. అస్సలు ఏం చెప్పలేదా? అస్సలు ఏం లేదు, రోడ్లు చేయలేదు, డ్రైనేజ్ చేయలేదు, ఒక స్ట్రీట్ లైట్ లేవు, ఏమీ లేవు ఇంతవరకు. మాజీ కౌన్సిలర్ చేయలే, పట్టించుకోలేదు. కంకర పోసి ఇక్కడ ఇట్లా పెట్టినావు, నీ ఇంటి ముందర రోడ్డు పోసుకోలేవు కానీ 9వ వార్డుని వచ్చి అభివృద్ధి చేస్తా అంటున్నావు. అల్లకు నర్సిరెడ్డి ఇంటి వెనుక చూడండి, ఒడ్రి కాలనీ వెనుక వాళ్ళ సంఘం బ్యాక్ సైడ్ చూడండి. 9వ వార్డు సభ్యులకు నమస్కారము. అయితే మాజీ కౌన్సిలర్ రాము గారు గత మన సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు పెట్టడం జరిగింది. 24 వార్డు 90% పనులు చేశాను కాబట్టి నాకు అక్కడ సీటు సర్దుబాటు కాలేక మన 9వ వార్డుకి వచ్చినాయని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు 24 వార్డులో ఏం పనులు జరగలేవని చెప్పి చెప్పారు, జరిగినాయి. ఆ వీడియో తీసి నేను మొత్తం 90% 24 వార్డులో చేయించానని చెప్పేసి పెట్టడం జరిగింది. నేను అభ్యర్థులు విమర్శిస్తున్నానని చెప్పేసి అన్నందుకు నేను దాన్ని స్వీకరించి ఈరోజు వార్డులలో తిరిగిన, ప్రతి గల్లీకి తిరిగిన, ప్రతి వాడకి తిరిగిన, ప్రతి డ్రైనేజ్ చూసిన, అక్కడికి వెళ్తే జనాలు మా దగ్గరికి వస్తున్నారు. రామువేడి మరి ఎక్కడికి పోయింది ఇన్ని రోజులు? నాకు మేము ఫోన్ చేసినా రెస్పాన్స్ ఇస్తలేడు, గల్లీకి వస్తలేడు, మమ్మల్ని పట్టించుకోలేదని చెప్పేసి వాళ్ళే మా దగ్గరికి వస్తున్నారు. అస్సలు ఎవ్వరు కూడా ఇంత పట్టించుకోలేడట. ఈరోజు వచ్చి మన 9వ వార్డుకి వచ్చి నేను అభివృద్ధి చేస్తా అని చెప్తున్నాను. మరి మీ 24 వార్డులో ఇంటి ముందరనే 3 సంవత్సరాలు అవుతుంది కంకర పోసి. ఎంత ఇబ్బంది అవుతుంది? ప్రజలైతే మీరు అందరు గమనిస్తున్నారు కదా, మన కళ్ళ ముందరే కనిపిస్తుంది కదా. వీళ్ళు చెప్పే మాటలు నమ్మకండి, నమ్మి మళ్ళా మోసపోకండి.